ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్ సిటీలో పరమహంస యోగానంద సమాధిని సందర్శించిన పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్. విజయవాడ వరద బాధితులకు పిఎంసి ఆపన్న హస్తం. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అద్భుతంగా ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలు. తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో వన్డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళితే, యుఎస్ఏ కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ సిటీలో ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద సమాధిని సందర్శించారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్. ధ్యాన జగత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ అమెరికా పిరమిడ్ మాస్టర్లతో కలిసి పరమహంస యోగానంద సమాధిని సందర్శించారు. అనంతరం ఓకా పార్క్ సిటీలో నిర్వహించిన స్పిరిచువల్ సైన్స్ సెషన్స్ లో పిరమిడ్ మాస్టర్లతో సమావేశమయ్యారు. అనంతపురం పట్టణం అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జిటి వెంకటేశ్వర్లుచే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేశ్వర్లు జ్ఞాన బోధ చేశారు. ధ్యానులకు ఎంతో చక్కగా ఆధ్యాత్మికత గురించి వివరించారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన బోధను చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం డిటి వెంకటేశ్వర్ల దంపతులను ఘనంగా సన్మానించారు పిరమిడ్ మాస్టర్స్. ఆశ్రయించినావంటే ఈ సంసార సాగరాన్ని నీవు అవలీలగా దాటిపోగలుగుతావయ్యా. అపిచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్రవేణైవ వృజినం సంతరిష్యతి అంటాడు. ఓ అర్జున, నీవు పాపాత్ములలోకెల్లా ఇంకా ఎక్కువ పాపాత్మునివే అయినా ధ్యాన స్థితి అన్న ఒక్క జ్ఞాన నౌకను నీవు ఆశ్రయించితివేని ఈ సంసార సాగరాన్ని నువ్వు అవలీలగా దాటిపోగలుగుతావయ్యా, నీవు పవిత్రులు కాగలుగుతావు అని చెప్తాడు. అనంతపూర్ జిల్లా రాప్తాడు మండలం పూలకుంట గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యాన సాధన తరువాత జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది చక్కగా వివరించారు. భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాలు, వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు ఈశ్వర్ రెడ్డి, శ్రీ సాయికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు గ్రామంలో ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. పూలాజీ బాబా జన్మదినం సందర్భంగా తలమడుగు గ్రామస్తులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలను చదవాలని, అలాగే మహాత్ములు బోధించిన జ్ఞానాన్ని ఆచరిస్తే సమస్యలన్నీ తీరుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చెప్తారు, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం చెప్తారు కదా, ఇవన్నింటిని కలిపి గ్రంథాలుగా తయారు చేసింది. అలాంటి గ్రంథాలన్నీ మనం చదవాలి. అయితే మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఏమైనా సమస్య వచ్చినప్పుడు అవి మనల్ని తీరుస్తాయి. ఎందుకంటే మహాత్ములు ఇచ్చిన జ్ఞానం ఫాలో అయితే, అంటే ఆచరిస్తే మన శరీరంలో ఉన్న రోగాలు, మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ ఎలా మనం తొలగించుకోవాలి అన్న మెచ్యూరిటీ, అంటే విచక్షణ మనకి కలుగుతుంది. వనపర్తిలో మూల చైతన్య పిరమిడ్ ఆధ్వర్యంలో అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అమావాస్య ధ్యానం విశిష్టతను, దానివల్ల కలిగే ప్రయోజనాలను ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం ధ్యాన గీతాలను ఆలపించి అలరించారు. అనంతరం ధ్యానులకు అన్నప్రసాద వితరణ చేశారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. భగవద్గీతలోని శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం భగవద్గీతలో 50 సప్తాహాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు ఓబయ్య డిటి వెంకటేష్ ను ఘనంగా సన్మానించారు. అలాగే హాజరైన మాస్టర్స్ అందరికీ స్వధర్మ పిరమిడ్ సేవాదళ కార్యకర్తలు యజ్ఞ ప్రసాదాన్ని అందించారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటి స్థితిని, ఈ స్వభావం అనేటువంటి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటిది ఆవరించి ఉందయ్యా. దీనితోనే ఇదంతా జరుగుతూ ఉంది. కేవలం స్వభావస్తు ప్రవర్తతే నాదత్తే కచ్చది పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానం అంటే ఏమి? అజ్ఞానం ఆవరించిందని అజ్ఞానం అంటే ఏమి? ఉండేది తెలియకపోవడం ఒక దోషం. విజయవాడ నగరంలో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నప్రసాదం అందించి సేవా గుణాన్ని చాటుకున్నారు పిరమిడ్ మాస్టర్స్. విజయవాడలో ఎడతెరిపిలేని వర్షాలకు అనేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు ఆపన్న హస్తాన్ని అందించారు. వరద బాధితులకు అన్నప్రసాదం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సేవలో తాము ముందుంటామని మరొకసారి నిరూపించుకున్నారు. కందుకూరు పట్టణంలోని టీఆర్ఆర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానంతో కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో తిరుపతి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం విశిష్టతలు, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాలను చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు ప్రసన్న, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. విజయవాడలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 40వ రోజు గులాబీతోట సెంటర్ నుండి మధురానగర్ ఆర్చి వరకు ర్యాలీ ఎంతో ఉత్సాహకరంగా కొనసాగింది. ఈ సందర్భంగా మాస్టర్లు శాకాహారం విశిష్టత గురించి ప్రజలకు తెలియజేశారు. జీవహింస మహాపాపమని, శాకాహారమే ఆరోగ్యమని, అందరూ శాకాహారులుగా మారాలని జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కానవరం గ్రామంలో వన్డే వర్క్ షాప్ ను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో రంగంపేట పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ సురేఖ పాల్గొని ధ్యానులకు తన ధ్యాన అనుభవాలను చక్కగా వివరించారు. ధ్యానం ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక కానవరం గ్రామస్తులతో పాటు సమీప గ్రామాలకు చెందిన సుమారు 100 మందికి పైగా మాస్టర్లు, ధ్యాన మిత్రులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిస్పందించడం మొదలెట్టాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఫస్ట్ అయిపోతుంది కదా లోపల. సో అన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే నేను కొన్నాళ్ళు మౌనంగా ఉండాలి. ఇంట గెలిచి రచ్చగలవాలి. సో నేను ఇంట్లో గెలవలేదు, నన్ను నేను గెలవలేదు, బయట ప్రపంచంతో ఎలా గెలుస్తాను అని నాకు నేనే ఉండిపోయి. కొంతమంది అంటే మేడం బయటకు వచ్చి యాక్టివ్గా ఉంటారు కదా, ఆమె ఇంట్లో ఉండిపోయారని నా ఫ్రెండ్స్, శ్రేయోగులు అంతా ఫీల్ అయ్యేవారు అనమాట. కొంతమంది ఏమనుకునేవారంటే ఆమె ఏవో చేశారు, తప్పులు చేశారు,
అందువల్ల ఆవిడ ఇంట్లో ఉండిపోయింది అని కొంత. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ మాధవరెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నెల్లూరు జిల్లా జేచెర్ల మండలం పుల్లనీళ్లపల్లి గ్రామంలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ధ్యాన మందిరంలో సెప్టెంబర్ 8న ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. గుంటూరు జిల్లా అరండల్పేటలోని ఆర్య సమాజ్లో సెప్టెంబర్ 6న విశిష్ట అఖండ ఆర్య మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 6న ఉదయం 9:09 ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం 9వ తేదీ ఉదయం 9:09 కార్యక్రమానికి విరామం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసుదేవానంద స్వామి పాల్గొని సందేశాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్లోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8న ఆత్మజ్ఞాన తరగతులను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8న ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా వి సుబ్బారెడ్డి, జ్యోతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిక ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.